నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. ఢిల్లీ పరిణామాలు అనే కంటే కూడా బెంగాల్ రాజకీయాలు ఒక కీలక మలుపు తీసుకునే దశలో ప్రస్తుతం ఢిల్లీలోని చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేంటంటే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ని కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా విలీనం చేయడానికి చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. దీన్ని కొంతమంది జర్నలిస్టులు వీళ్ళు కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ అనుకూల మీడియాగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ చర్చ సీరియస్గా నడుస్తుంది. అందులో భాగంగానే రాజ్దీప్ సర్దేశాయ్ ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఇండియా టుడేలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ద అపోజిషన్ డజంట్ నీడ్ ఇండియా 2.0, ఇట్ నీడ్స్ కాంగ్రెస్ 2.0 అని. అంటే ఏంటంటే ఇండీ బ్లాక్ సమావేశం మొన్న మధ్యన జరిగింది. ఇండీ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కలిసి ఒక వేదిక పైకి వచ్చి సమావేశం నిర్వహించుకున్నారు. ప్రతి 2 నెలలకోసారి మళ్ళీ మనం సమావేశం కావాలి అని వాళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్దీప్ సర్దేశాయ్ వాదన ఏంటంటే ఈరోజు 2024 కోసమని ఇండీ కూటమి ఏర్పడింది, కానీ 2004లో ఫలితాలు సాధించలేకపోయారు. సో ఇప్పుడు మళ్ళీ 2024 తర్వాత 2029 కోసమని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కావాల్సింది ఇండీ కూటమి 2.0 కాదు, కాంగ్రెస్ 2.0 అని ఆయన అభిప్రాయం. అంటే కాంగ్రెస్ గతంలో ఎలాగైతే ఒక ప్రభావాన్ని కలిగి ఉన్నదో ఆ కాంగ్రెస్ మళ్ళీ ఈరోజు బలోపేతం అవ్వాలి అనేది రాజ్దీప్ సర్దేశాయ్ మాట. అందులో మేజర్గా ఏంటంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు లేదా కొత్తగా పార్టీలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ బలపడాలి అనేది ఆయన విశ్లేషణ. సో ఆయన కేవలం ఒక జర్నలిస్ట్ అభిప్రాయంగా మనం చూడడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది కాబట్టి సో వాళ్ళలో జరుగుతున్నటువంటి చర్చల్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడం కోసం, పుష్ చేయడం కోసం ఈ అజెండాని ఇది క్రియేట్ చేస్తున్నాడు అనేది కూడా ఇంకొక అభిప్రాయం. ఎందుకంటే సాగరికా ఘోష్, రాజ్దీప్ సర్దేశాయ్ సతీమణి, ఇప్పుడు సాగరికా ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సో మనకు తెలుసు. ఇక నెక్స్ట్ అంశము సంజయ్ రౌత్, ఇండీ కూటమిలో ఉన్నటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదే ప్రతిపాదన చేశారు. ఇండీ కూటమి బలపడాలి అంటే కాంగ్రెస్ బలంగా ఉండాలి, కాంగ్రెస్ బలపడాలి అని అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులందరూ మళ్ళీ కాంగ్రెస్లో చేరాలి అనేది సంజయ్ రౌత్ చేస్తున్నటువంటి వాదన. అందులో ఆయన కోట్ చేస్తున్నటువంటి పార్టీలు ఏంటంటే మహారాష్ట్ర నుంచి ఉన్నటువంటి ఎన్సీపీ, శరద్ పవార్ ఎలాగైతే కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆయన సొంతగా ఎన్సీపీని స్థాపించాడో ఇప్పుడు అలాగే మమతా బెనర్జీ కూడా అలాగే తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించారు. సో వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్లో చేరడం వల్ల కాంగ్రెస్ బలపడుతుంది. కాంగ్రెస్ బలపడితే ఈ విపక్ష కూటమి బలోపేతం అవుతుంది అనేది సంజయ్ రౌత్ ప్రతిపాదన. ఎందుకు ఈ ప్రతిపాదనలు చేస్తున్నారు ఇప్పుడు అని అంటే కనుక ఖచ్చితంగా దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈ ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే అసలు ఎందుకు మమతా బెనర్జీ ఎందుకు ఈ విలీన ప్రతిపాదనకు ముందుకు వస్తుంది అని అంటే కనుక మేజర్గా మనకు వినిపిస్తున్న అంశం ఏంటంటే వై, వాట్ అండ్ హౌ 3 ఉంటాయి. వై ఎందుకు అని అంటే కనుక ప్రస్తుతం మమతా బెనర్జీ ముందున్న ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకటి, ఆమె రాజకీయంగా బలహీనపడ్డారు, అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, అండ్ అటు అసెంబ్లీలో ఆమె అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె పోటీ చేసినటువంటి భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. సో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే బీజేపీ బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె గెలిచే అవకాశాలు ఉండవు. సో ఆమె ఆ ధైర్యం చేయదు. ఎవరైనా రాజీనామా చేయించి చేద్దామన్నా కానీ ఉన్న 80 మంది ఎమ్మెల్యేలో 61 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రితబ్రతా బెనర్జీకి మద్దతు పలుకుతూ వాళ్ళు అసెంబ్లీలో మమతా బెనర్జీ నియమించినటువంటి ఫ్లోర్ లీడర్ కాకుండా ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్న పరిస్థితి. సో అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తన మాట వినే పరిస్థితి లేదు. ఇక పోనీ పార్లమెంట్లో అడుగు పెడదామంటే, లోక్సభలోకి వెళదామంటే ఎవరైనా లోక్సభ అభ్యర్థిని రాజీనామా చేయించి వెళదామని ఆమె ఒక ప్రతిపాదన కూడా తెచ్చినట్టుగా సమాచారం. బహరాంపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యూసఫ్ పఠాన్ని రాజీనామా చేయాలని సౌరవ్ గంగూలీ ద్వారా మధ్యవర్తిత్వం నెరపారనే ఒక కథనాలు వచ్చాయి. సో అయితే దాన్ని యూసఫ్ పఠాన్ నిరాకరించాడనే సమాచారం కూడా ఉంది. సరే, ఇది కాదని సౌరవ్ గంగూలీ కొంత తిరస్కరించే ప్రయత్నం చేశారు. బట్ ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరిగింది. ఎందుకు బహరాంపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి అని అంటే ముస్లిం మెజారిటీ స్థానంలోనే గెలవాలి. బహరాంపూర్ ముర్షిదాబాద్ జిల్లాలో ఉంటుంది. అక్కడ 60 to 70% ముస్లిం పాపులేషన్ ఉంటుంది కాబట్టి గెలవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఆమె ఎంచుకున్నారని సమాచారం. ఒకవేళ ఆ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి గెలిచి రావాలి అని అంటే కనుక ఇప్పుడు యూసఫ్ పఠాన్ ఒప్పుకునే పరిస్థితి లేదు. లోక్సభకు సంబంధించి 20 మంది ఎంపీలు ఇవాళ మేము ఎన్డీఏలో చేరుతున్నామని వాళ్ళు ఆల్రెడీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ స్పీకర్కు లేఖ కూడా రాశారు.
సో ఈ నేపథ్యంలో ఆ ఆప్షన్ కూడా పోయింది. ఇక రాజ్యసభకి వెళదామా అని అంటే కనుక రాజ్యసభలో ఎవరైనా రాజీనామా చేయిస్తే అసెంబ్లీలో మద్దతు లేదు కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అసెంబ్లీలో నంబర్స్ లేనప్పుడు రాజ్యసభకి రావడం కూడా కష్టం కాబట్టి ఎవరైనా రాజీనామా చేస్తే అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆమె పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడుగు పెట్టలేని స్థితిలో ఇవాళ మమతా బెనర్జీ ఉన్నారు. ఇదొక విషయం. రెండు, పోనీ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు జరుపుదామా అనంటే క్షేత్రస్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరూ ఒక 100 మందికి పైగా మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. క్షేత్రస్థాయిలో ఎవరు రోడ్ల మీదకి రావట్లేదు. ఈమె నిరసన తెలుపుదామన్నా కష్టంగా ఉన్న పరిస్థితి. ఒకవేళ ఈమె బయటకు వస్తే ఎక్కడ కోడిగుడ్లతో కొడతారో, ఎక్కడ మా పైన దాడి చేస్తారో అనే భయమే ఈరోజు ప్రజల నుంచి ఆగ్రహం నెలకొన్నటువంటి నేపథ్యం కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో ఉద్యమించలేదు, రాజకీయంగా అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగు పెట్టలేని స్థితిలో ఇవాళ మమతా బెనర్జీ ఉన్నారు. పోనీ కాంగా కొంతకాలం ఉందామా అనంటే కూడా కేసులతోటి ఆమెను తీసుకెళ్లి లోపలేస్తారేమో అనే భయం కూడా ఉంది. జైల్లో ఎక్కడ పెడతారో అనే ఒక భయం కూడా ఆమె ఇప్పుడు వెంటాడుతోంది. సో ఎందుకంటే కేసులు చాలా ఉన్నాయి. అభిషేక్ బెనర్జీని, మమతా బెనర్జీని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నిన్న సిఐడి అధికారులు కూడా ఆమె ఇంటికి చేరుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆమెకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఆమె బలపడాలన్నా, ఆమె వాణి వినిపించాలన్నా, ఆమె కొంతమంది మద్దతు రావాలన్నా కాంగ్రెస్లో విలీనం అవ్వడమే ఆమెకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్గా ఇప్పుడు ప్రస్తుతం మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. సరే, ఇప్పుడున్న మమతా బెనర్జీ ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తృణమూల్ కాంగ్రెస్ని, ఆమెకి ఏ అవకాశాలు ఉన్నాయి, ప్రపోజల్స్ ఏంటి, వాటి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకైతే ఉన్న సమాచారం ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తన అధికారాలనే కోల్పోయే పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే లోక్సభలో అటు ఎన్డీఏ పక్షంలో చేరుతున్నామని చెప్పేసి లోక్సభలో టీఎంసీ ఎంపీలు చెప్తున్న పరిస్థితి. ఈవెన్ రాజ్యసభలో కూడా పరిస్థితి సరిగ్గా లేదు. ఇటు అసెంబ్లీలో అడుగు పెడదామన్న అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఈవెన్ వాళ్ళందరూ కలిసి ఇదే టీఎంసీకి మేమే అధికారం ఉంది, మాకే అధికారం ఉందని క్లెయిమ్ చేసినా ఆశ్చర్యం అక్కర్లేదు. అక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ మమతా బెనర్జీకి ఉన్నది ఏంటి అని అంటే ఎవరో ఒక్కరి నేతృత్వంలో ఈ వ్యవహారం అంతా నడవట్లేదు. బికాజ్ అక్కడ రితాబ్రత బెనర్జీ ఉన్నాడు, ఇక్కడ కాకోలి ఘోష్ దస్తీదార్ ఉన్నారు, లేకపోతే మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ ఏ ఒక్క నాయకుడి కిందనే అందరూ పనిచేసే పరిస్థితి లేదు. సో ఒక పవర్ సెంటర్ కింద ఉంటే లైక్ ఏకనాథ్ షిండే ఒకడే అందరు ఎమ్మెల్యేలని ఆయన తీసుకొని శివసేన నుంచి విడిపోయాడు కాబట్టి ఒకడే క్లెయిమ్ చేయగలిగాడు. ఏకనాథ్ షిండేనే క్లెయిమ్ చేసుకోగలిగారు. ఈవెన్ అజిత్ పవార్ కూడా ఎన్సీపీని క్లెయిమ్ చేసుకోగలిగారు సుప్రీంకోర్టులో. ఇప్పుడు టీఎంసీకి ఆ పరిస్థితి ఉందో లేదో కొంచెం మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఎస్, ఇక్కడ సమస్య ఏంటంటే మమతా బెనర్జీ ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కాంగ్రెస్లో విలీనం అయితే, ఒకవేళ మమతా బెనర్జీ కాంగ్రెస్లో విలీనం చేస్తే టీఎంసీని ఈ లోపలనే విలీనం అంటారా, లేకపోతే కాంగ్రెస్లో ఆమె చేరడం అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆమె ఒకవేళ చేరితే ఏం ఆఫర్ చేస్తుంది కాంగ్రెస్ అని అంటే కనుక మమతా బెనర్జీ తోటి మంగళవారం నాడు సోనియా గాంధీ 1-to-1 మీటింగ్ జరిగింది, 1-on-1 మీటింగ్ ఇద్దరి మధ్య జరిగింది. ఇంకోవైపు అటు రాహుల్ గాంధీ అభిషేక్ బెనర్జీతో బుధవారం నాడు కలిశారు. ఇద్దరు కూడా 1-on-1 మీటింగ్స్ నిర్వహించుకున్నారు. దీంట్లో తేలిన విషయాలు లేదా ప్రపోజల్స్ సంబంధించినటువంటి చర్చ ఏంటంటే మమతా బెనర్జీకి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పదవిని కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది అనే ఒక చర్చ నడుస్తోంది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా మమతా బెనర్జీని పెట్టి రాజ్యసభ సీటును కూడా ఆమెకు ఆఫర్ చేసి రాజ్యసభలో కాంగ్రెస్ తరపున రాజ్యసభాపక్ష నేతగా అండ్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా కాంగ్రెస్ తరపున మమతా బెనర్జీని ఉంచాలని ఒక ప్రతిపాదన నడుస్తోంది. అందుకోసమే యాక్చువల్లీ సిద్ధరామయ్యని దింపిన తర్వాత కూడా సిద్ధరామయ్యని రాజ్యసభాపక్ష నేతగా రమ్మని వాళ్ళు ఆఫర్ చేశారు. ఎందుకంటే అసలు మమతా బెనర్జీ వచ్చేలోపు ఆ ప్లేస్ని ఫిల్ చేయాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీగా మనం అనుకోవాల్సి ఉంటుంది. బట్ ఎస్, మమతా బెనర్జీకి ఇప్పుడు ఆఫర్ చేస్తున్నట్టుగా దాని మీద చర్చ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం. కాంగ్రెస్ ఆఫర్ చేస్తోందా లేకపోతే మమతా బెనర్జీ అడుగుతుందా కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అభిషేక్ బెనర్జీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకు పదవి ఇచ్చే అవకాశం ఉంది అనే ఒక చర్చ కూడా వినబడుతోంది. సో అభిషేక్ బెనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ మమతా బెనర్జీ రాజకీయంగా ముందుకు సాగాలి అనంటే ఈ ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే మమతా బెనర్జీకి క్లోజ్ ఎయిడ్గా చాలా అనుచరుడుగా ఉన్నటువంటి కళ్యాణ్ బెనర్జీ ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే మీరు అభిషేక్ బెనర్జీ కావాలా మేం కావాలా తేల్చుకోండి అని
కళ్యాణ్ బెనర్జీయే స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం. ఎవరో రెబల్ వ్యక్తి కాదు. కళ్యాణ్ బెనర్జీ కూడా మమతా బెనర్జీకి చాలా దగ్గరి వ్యక్తి అండ్ మమతా బెనర్జీని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కూడా ఈవెన్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కూడా లాస్ట్ ఒక నెల రోజుల నుంచి కూడా ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ నడుస్తూ ఉన్నటువంటి కళ్యాణ్ బెనర్జీ కూడా మీకు అభిషేక్ బెనర్జీ కావాలా మేం కావాలా తేల్చుకోండి అంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒకవేళ మమతా బెనర్జీ టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె ముందుకు వెళితే గనక వెస్ట్ బెంగాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ లేదా మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తున్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. అయితే లోకల్ కాంగ్రెస్ నాయకులు అధీర్ రంజన్ చౌదరి వీళ్ళందరూ కూడా అంగీకరించే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా దానికి పక్కన పెట్టేసి వాళ్ళందరి అభిప్రాయాల్ని పక్కన పెట్టేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చేర్చుకునే ప్రయత్నం చేస్తే టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయితే నిజంగానే కాంగ్రెస్ బలపడుతుందా, లేకపోతే రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు పెరిగే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందో మనము కాలం నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టుగా సమాచారం. ఏంటంటే మమతా బెనర్జీని లేదా టీఎంసీని రెస్క్యూ చేయడం వల్ల కాంగ్రెస్కు లాభం జరుగుతుంది అని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఇవాళ రాహుల్ గాంధీ దీన్ని అంగీకరించి ముందుకు వెళితే ఈవెన్ మమతా బెనర్జీ ఒకవేళ ఢిల్లీ రాజకీయాల్లో శాసించే స్థాయికి వస్తే ఈవెన్ కాంగ్రెస్ పార్టీనే తను కబళించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీని మీద కూడా కొంత చర్చ జరగాలి అని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నట్టుగా సమాచారం. బికాస్ ఆమె మమతా బెనర్జీ ఫైటింగ్ స్పిరిట్ అందరికీ తెలుసు. ఆమె వచ్చి ఒకవేళ ఢిల్లీ రాజకీయాల్లో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆమె కనుక ఒక ఫ్యాక్షన్ బిల్డ్ చేస్తే ఈవెన్ రాహుల్ గాంధీని కూడా సైడ్ లైన్ చేసే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా ప్రస్తుతం వినపడుతోంది. ఏదేమైనా ప్రస్తుతం టీఎంసీ కాంగ్రెస్ విలీనానికి సంబంధించినటువంటి సమాచారం ఇది. ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.